అలా కద్రువకి ఆ కద్రువ అండం 1000 అండాలుగా ఉంటుంది. ఆ అండాలన్నిటినీ నేతి కుండలో భద్రపరుస్తారు. అలాగే వినతకి 2 అండాలే వస్తాయి. ఆమె 2 అండాలను కూడా నేతి కుండలో భద్రపరుస్తారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు నేతి కుండలో భద్రపరిచిన తర్వాత ముందుగా కద్రువ కుండలో నుంచి అండాల్లో నుంచి ఈ సర్పాలు బయటకు వస్తూ ఆమె ఎలా అయితే కోరుకుందో అలాంటి సంతానమే వస్తుందన్నమాట. సర్పాలు ఆమె కోరుకున్న సంతానం సర్పాలు వాళ్ళందరూ బయటకు వస్తూ ఉంటారు. దానిలో ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ఇంకా ఇలా చాలా రకాలైనటువంటి ఆమె కోరుకున్నటువంటి 1000 సర్పాలు ఆమెకి జన్మనిస్తాయి. ఇదంతా చూసినటువంటి వినతికి ఇన్ని సంవత్సరాల నుంచి ఆగాను, నాకన్నా ముందు ఇద్దరం ఒకేసారి అండాలని ఇచ్చాము, కానీ ముందు కద్రువకి నా అక్కకి సంతానం కలుగుతుంది, నాకు ఇంకా కలగలేదు, ఇంకా ఎన్నాళ్ళు నేను ఎదురు చూడాలి అనుకుని కొన్ని రోజులు చూసి ఇంకా సంతానం కలగకపోయేటప్పటికి తన అండాల్లోని ఒక అండాన్ని గట్టిగా ఒక గుడ్డుని గట్టిగా అదిమేస్తుంది. అలా అదమటం వల్ల ఆ గుడ్డు చితికిపోయి దానిలో నుంచి ప్రాణి బయటకు వస్తుంది. అతను రావటంతోనే తనకి కోపం వస్తుంది. ఎందుకంటే తన శరీరం పైభాగం మాత్రమే ఏర్పడుతుంది, ఇంకా తొడల నుంచి కింద భాగం ఏర్పడదు అన్నమాట. తొడలు కూడా ఏర్పడవు, అవేమీ ఏర్పడకుండా ఉంటుంది. తనకి మా తల్లి అది చూసి దుఃఖిస్తుంటుంది. అయ్యో నేను చాలా తొందరపడ్డానే, ఇంకా కొన్ని రోజులు ఆగుండాల్సిందే అని దుఃఖిస్తూ ఉంటుంది. అలా వచ్చినటువంటి అనూరుడు అంటే తొడలు లేకుండా పుట్టినటువంటి పైభాగం మాత్రమే ఉండి కింద భాగం లేకుండా పుట్టినటువంటి అతని పేరు అనూరుడు. అతనికి కూడా కోపం వస్తుంది. అమ్మ కొంచెం కూడా ఓపిక పట్టలేకపోయావు, నీ ఎవరినైతే చూసి వారితో సమానంగా నా బిడ్డలు కూడా కావాలనుకున్నారు, ఎవరినైతే చూసి ఎవరి సంతానం అయితే ముందుగా పుట్టిందో చూసి నీకు ఇంకా సంతానం కలగలేదని ఓపిక పట్టలేక నా అండాన్ని నువ్వు చిదిమేశావు కదా, ఆమె దగ్గరే నువ్వు కొన్ని వేల సంవత్సరాలు దాసీగా ఉంటావు, దాసిత్వం చేయాల్సి వస్తుందని శాపం ఇస్తాడు. తల్లి అప్పటికే బాధలో ఉంది. అయ్యో నేను తొందరపడి ఒక పని చేశానే, దానివల్ల నాకే నష్టం జరిగింది, నా బిడ్డ అన్ని అవయవాలు రాకుండా పుట్టాడని ఒక పక్క తల్లి బాధపడుతూ ఉంటే, మరొక పక్క ఆ వచ్చిన బిడ్డ శాపం కూడా ఇచ్చాడు. పాపం ఆ బిడ్డకు కూడా కొంచెం సేపు తర్వాత అర్థం చేసుకుని, అమ్మ నేను తొందరపడి నీకు శాపం ఇచ్చాను, అన్ని అవయవాలు రాకుండా నువ్వు నన్ను బయటకు తీసుకొచ్చావు అన్న బాధలో నీకు తొందరపడి ఇచ్చాను, కానీ దీనికి ఒక ఉపాయం ఉంది, నీకు ఇంకొక 2వ అండం ఉంది కదా, దానిని చాలా జాగ్రత్తగా చూసుకో, తొందరపడి దానిని ఏమీ చెయ్యకు, అందులో నుంచి చాలా తేజో సంపన్నుడు బలపరాక్రమవంతుడైనటువంటి వాడు పుడతాడు, నీకు నీ శాపాన్ని నీ దాసత్యాన్ని అతనే విముక్తి చేయగలుగుతాడు, వాడిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో అని ఈ అనూరుడు ఆమె కోరుకున్న ప్రకారంగానే సూర్యదేవుడికి రథసారథిగా వెళ్ళిపోతాడు. ఆమె వినత కోరుకున్నది అదే, నాకు పుట్టినటువంటి కొడుకులిద్దరూ మంచి స్థానంలో ఉండాలి, గౌరవనీయులుగా ఉండాలి, బుద్ధిలోనూ పరాక్రమంలోనూ అన్నిట్లోనూ ఉన్నతంగా ఉండాలి, అందరికంటే ఉన్నతంగా ఉండాలని ఆమె కోరుకుంది. ఆమె కోరుకున్న ప్రకారమే తల్లిదండ్రుల తపస్సు ఫలితంగా ఆ శక్తి అతనికి వచ్చి తను పుట్టిన వెంటనే అనూరుడు సూర్యదేవుడికి రథసారథిగా వెళ్ళిపోతాడు. ఇంకా 2వ అండాన్ని చూసుకుని ఆమె ఎప్పుడు వస్తుందా, నా బిడ్డ 2వ బిడ్డ నాకు ఎప్పుడు బయటకు వస్తాడని చాలా జాగ్రత్తగా చూస్తూ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వినత. ఇటు కద్రువకేమో 1000 సర్పాలు పుట్టేస్తారు ఆమె కోరుకున్న ప్రకారంగా. ఇది కద్రువ వినతి లేక సంతానం. అయితే దీనిలో మనకు చూడండి, తల్లిదండ్రులు ఎలాంటి సంతానం కావాలి అని కోరుకుంటారు అంటే, సంతానాన్ని పొందే సమయంలో మన మనస్సు మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో దాని ప్రభావం పుట్టే బిడ్డ మీద ఉంటాయి అనే దానికి ఉదాహరణ కద్రువ వినతులు. కద్రువ ఎలా కోరుకుందో అలాగే, అంటే ఆమె బుద్ధి మనస్సు ఎలా ఉన్నాయో ఆ మనసుకు తగ్గట్టుగానే ఆమెకి విషసర్పాలే పుట్టినాయి. అలాగే వినత మంచి ఆలోచనలు చేసి మంచి పిల్లలు కావాలి అనుకుంది, అలాగే ఆమెకి మంచి పిల్లలే పుట్టారు. ఇంకా ఒక రకంగా చూస్తే భారతం కదా మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఎట్లా అంటే కద్రువ 100 మంది సంతానం,
అలాగే ధృతరాష్ట్రుడికి సంతానం అంతే. ఎలా ఉన్నాడు ధృతరాష్ట్రుడు? తన పిల్లల్ని ఎలా పెంచాడు? మంచి సన్మార్గంలో నడిపించాడా? లేదు కదా. ధృతరాష్ట్రుడు సర్పం యొక్క తత్వాన్ని కలిగి ఉంటాడు. రోషము, కోపము, ఇవన్నీ దుర్యోధనుడిలో కూడా ఉన్నాయి ఇటువంటి లక్షణాలన్నీ. మరి భారతం కదా మనకి కద్రువా వినతులతోనే మొదలైనట్లు అనిపిస్తుంది కదా. అందుకే సంతానాన్ని పొందే ముందు మంచి ఆలోచనలతో, మంచి బుద్ధితో, మంచి మంచి పనులు చేస్తూ, అంటే నాకు పుట్టే సంతానం మంచిగా ఉండాలి, దేశహితానికి ఉపయోగపడాలని తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఆ సంతానం కోసం ప్రయత్నం చేస్తే మంచి సంతానం కలుగుతుందని కద్రువా వినతుల కథ ద్వారా మనకి తెలుస్తుంది. ఇది ఈ రోజుతో ఇవాళకి సమాప్తం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.